చూడాలి. యూట్యూబ్ ఏది మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దీన్ని ఏమో అంటాడు, గొట్టం అంటాడు. మీ అందరు కదా ఇప్పుడు ఈ గొట్టమే, ఇది గొట్టం అన్నాడు కదా, ఈ గొట్టం తడాకేందో చూపెట్టిల్లు మనోళ్ళు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఇష్యూను టేక్ఓవర్ చేసింది యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో పూర్తి స్థాయిలో ఈరోజు జయకేతనం ఎగరేయడానికి విద్యార్థులకు అండగా నిలిచిందే యూట్యూబ్ ఛానల్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడికి తెలియజేసింది యూట్యూబ్ ఛానల్. ఈరోజు విజయంలో పాలు పంచుకొని ఆనందంగా విద్యార్థులను చూస్తున్నదే యూట్యూబ్ ఛానల్. అది యూట్యూబ్ ఛానలే గొప్పతనం. మంచి కోసం ఎంత దూరమైనా పోరాటం చేస్తాయి యూట్యూబ్ ఛానల్. మరి యూట్యూబ్ ఛానళ్ళ మీద ముఖ్యమంత్రి గారు గురిపెట్టిలు, దాని సంగతి కూడా నేను చెప్తా. యూట్యూబ్ ఛానళ్లపై సర్కారు యుద్ధం ప్రకటించిందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది. యూట్యూబ్ ఛానళ్ల మీద ప్రభుత్వం చాలా పెద్ద కుట్ర వండుతుంది. అదేందో ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. అయితే రాజీ లేకపోతే కేసును. ఇప్పుడు ఏంది, మేము చెప్పినట్టుగా వింటే ఓకే, మేము చెప్పినట్టుగా వినకపోతే మాత్రం కేసుల పాలవుతారు. చల్ తస్మత్ జాగ్రత్త. ఇది యూట్యూబ్ ఛానళ్లను హెచ్చరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. నెంబర్ 2, వ్యతిరేకత కట్టడికి సర్కార్ కొత్త ఎత్తుగడ. 12 కోట్లతో యూట్యూబర్లతో బేరసారాలు. రంగంలోకి దిగిన సీఎం రేవంత్ మనుషులు. హెచ్సిఈ అంశంతో ఎదురుదెబ్బతో నయా ప్లాన్. యూట్యూబ్ ఛానళ్లు సోషల్ మీడియా వల్లనేనన్న ఆందోళనలో సర్కార్ అంటూ కూడా చూడొచ్చు. ఆగమేఘాల మీద ఢిల్లీ నుంచి వచ్చిన అనుచరులతో సీఎం రేవంత్ సమావేశం. అధికార వర్గాలలో జోరుగా నడుస్తున్న చర్చ. ఇది ఒక్కసారి శరీరంలో ఏ భాగంలోనైనా గాయమైతే దానిని సరి అయిన మందు పెట్టాలి. కానీ సర్కార్ ఏకంగా ఆ భాగాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రజా సమస్యలను బయటకు తెస్తున్న వారిపై సర్కారు యుద్ధం ప్రకటించినట్టుగా గుసగుసలు వినబడుతున్నాయి. అయితే సర్కార్కు అనుకూలంగా వార్తలు రాయాలి, లేదంటే కేసులతో జైలుకు వెళ్ళాలి. ఈ 2 అంశాల ఏజెండాగా రేవంత్ ప్రభుత్వం ముందుకెళ్తుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఇటీవలే అసెంబ్లీలో యూట్యూబర్లకు వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దానిని అమలు చేసే పనిలో ఉన్నారనేది సమాచారం కనబడుతుంది. అసలు ఏం జరుగుతుంది యూట్యూబర్లకు సంబంధించి అనేది ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే యూట్యూబర్లకు సంబంధించి పెద్ద కుట్ర జరుగుతుంది. ఒకసారి వినండి. యూట్యూబ్ ఎక్కడికి పోయినా కనబడ్డా వినబడ్డా ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్లో కనబడేది యూట్యూబ్ మాత్రమే. ఈ యూట్యూబ్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఎట్లా అంటే గడగడగడగడలాడిస్తుంది. బాహుబలి సినిమాలలో కాక బల్లాల దేవ సింహాసనం మీద ఊకుంటే సైనికులందరూ ఎట్లయితే వాళ్ళ యొక్క దగ్గరున్న ఆయుధాలతో అంటే అక్కడ మొత్తం కిరీటం పడిపోతుందో ఈరోజు ముఖ్యమంత్రి గారి కిరీటం కూడా పడిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఢిల్లీ కాదు యావత్తు దేశవ్యాప్తంగా కూడా ఇదే యూట్యూబ్ ఛానళ్ల వల్ల ప్రభావం ఎంత తారాస్థాయికి చేరిందో కూడా మనం చూసాం. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా దగ్గరికి ఒక లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ లో చాలా మంది యూట్యూబర్ల మీద కేసులు కాబోతున్నాయి. దానికి సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఒకసారి చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో ప్రశ్నించిన 32 ఛానళ్లకు సంబంధించి అంటే దాంట్లో మేధావులు ఉన్నారు, ప్రశ్నించే గొంతుకలు ఉన్నారు. చాలా మంది మీద అప్పటి ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పతనాని కోసం పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం పనిచేసిన యూట్యూబ్లలో కొన్నింటిని బేరసరాలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే అది విఫలం అయిన ఎడల వాళ్ళ దగ్గర 2వ ఆయుధంగా వాళ్ళని అక్రమ కేసులు బనాయించి వ్యక్తిగత జీవితాలలోకి లాగి వాళ్ళకు ప్రమేయం లేకుండా ఆ కేసును బనాయించి వాళ్ళని జైల్లో ఉంచాలనేది మొదటి డిమాండ్. రెండోది ఏంటంటే నయానో భయానో INPR ద్వారా యాల్ ఇవ్వడం లేదా ఇతరత్ర ప్రయోగాలు చేసే అంశం ఉంది. అయితే ఈ విషయానికి సంబంధించి యూట్యూబర్ల నుంచి స్పందన ఎలా వస్తుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. అయితే ఒకసారి ఇదంతా చదివే ప్రయత్నం చేద్దాం. 400 ఎకరాలలో IT కారిడార్ నిర్మించేందుకు సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు బెడిచికొట్టాయి. పచ్చని చెట్లను నాశనం చేస్తున్నారనే వార్తలు దేశమంతటా కూడా వ్యాపించాయి. అయితే దీంతో దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ పరువు పోయినట్టయింది. దీనికి తోడు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి సర్కార్కు చివాట్లు పెట్టింది. చీఫ్ సెక్రటరీ జైలుకు పంపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాను సర్కార్ చాలా వరకు కూడా నియంత్రించేందుకు వార్తలు వస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చాలా శాటిలైట్ ఛానళ్లకు ఫోన్ వెళ్ళాయని తెలుస్తుంది. కానీ డిజిటల్ మీడియా సోషల్ మీడియా మాత్రం ఎప్పుడప్పుడు వాస్తవాలను ప్రపంచానికి చూపించింది. దీంతో ఈ అంశం సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్ళింది. అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ పరిణామాలన్నింటి కూడా రేవంత్ రెడ్డికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయంటూ కూడా అధికార వర్గాలు అంటున్నాయి. ఎట్లా అంటే అన్నట్టుగా అంత పిచ్చి లేపిరట. నిన్న సెక్రటరీ ఎట్లా ఎంత ఆగ్రహం అంటే ముఖ్యమంత్రి ముఖాన్ని చూడడానికి కూడా అక్కడ ఉంటే మంత్రులు కూడా చల్ ఇదే మాట ముఖ్యమంత్రి గారిని ఆగ్రహాన్ని తెప్పించినాయి. ఏంటి వీటిని అసెంబ్లీలో ఏమన్నాడు గొట్టాలు అన్నాడు. ఇవి గొట్టాలు కాదు. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల యొక్క తలరాతలు నడిచేది. ఎవరైనా అధికారంలో ఉండాలన్నా అధికారంలో ఉంచకూడదన్నా పనిచేసేది. ఎంతో మంది జీవితాలలో వెలుగు తెచ్చేది. ఇది గుర్తుపెట్టుకోవాలి. యూట్యూబ్ ఛానల్ నాటే జోక్ వాటితో ఆట చాలా డేంజర్గా ఉంటుంది. ఇప్పుడు కనబడుతుంది మా సార్కు. ఇంకోసారి చూడరి
ప్రతి ప్రభుత్వ వైఫల్యాలను యూట్యూబ్ ఛానళ్లు ఎండగడుతుండడంతో ఆయన చాలా చికాకు పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అందుకే ఆగమేఘాల మీద రాష్ట్రానికి వచ్చారని అంటున్నారు. వచ్చి రాగానే తన ముఖ్య అనుచరులతో సమావేశం కూడా నిర్వహించారట. యూట్యూబ్ ఛానళ్లు డిజిటల్ ప్లాట్ఫామ్లో నడుస్తున్న వారిని కట్టడి చేసే అంశం మీద పూర్తి స్థాయిలో కూడా ఆ అంశంపై చర్చించినట్లుగా సమాచారం. అయితే ఉన్న వాటిలో ఎన్ని వీలైతే అన్ని ఛానళ్లను కొనుగోలు చేయాలని ఆదేశించినట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి. దీనికోసం ఎంత ఒకటోసారి 1 కోటి, రెండోసారి 2 కోట్లు, మూడోసారి 12 కోట్ల రూపాయలకు విడుదల చేశారని సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే డిజిటల్ ఛానళ్లలో వచ్చిన ఆగ్రహాన్ని చూడలేక 12 కోట్ల రూపాయలను విడుదల చేశారని సమాచారం. దీంతో రేవంత్ రెడ్డి అనుచరులు ఇప్పటికే చాలా ఛానళ్లతో బేరసారాలకు దిగినట్లుగా మీడియా సర్కిళ్లలో చర్చ జరుగుతుంది. ఒకవేళ ఛానళ్లు నడిపిస్తున్న వారు రాజీ పడకుంటే కేసులు పెట్టేందుకు వెనకాడకొద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఛానళ్ల మేనేజ్మెంట్లు తమ దారికి రాకుంటే అదే ఛానళ్లలో పనిచేసే మహిళలను బెదిరించేందుకు సైతం వెనకాడొద్దని ఆదేశాలు కూడా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తమకు లొంగని ఛానల్ యజమానులపై అదే ఛానల్లో మహిళలతో కేసులు పెట్టించాలని చెప్పారని సమాచారం. ప్రస్తుతం మీడియా వర్గాలలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు నేను సినిమా చెప్తా. అసలు ఏం జరగబోతుంది అంటే మీరు ఈ యూట్యూబ్ ఛానళ్ళ మీద కుట్ర జరుగుతుంది అని అంటారు. మామూలు కుట్ర కాదన్నా. తెలంగాణలో ఎవరైనా సరే వైఆర్టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నా, ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది అంటే అన్న, తెలంగాణలో ఉన్న ప్రతి యువకుడు కూడా ఆలోచించండి, తెలంగాణలో ఉన్న ప్రతి సబ్బండ వర్గాలు కూడా ఆలోచించండి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈరోజు మల్లన్న సాగర్ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసింది ఇదే యూట్యూబ్ ఛానల్. గత ప్రభుత్వానికి సంబంధించి తప్పులను చెప్పింది ఇదే యూట్యూబ్ ఛానల్. ఇప్పటి ప్రభుత్వాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తప్పులను చెప్తున్నది ఇదే యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్కి సంబంధించి నడిపించడం ఎంత బాధ్యతాయుతం, ఎంత కఠినంగా ఉంటుందో అనుభవించే మాకు మాత్రమే తెలుసు. దీంట్లో భాగంగా ఇప్పటికే ఏంది అంటే ఒక రకంగా మా ఫోన్లన్నీ ట్యాప్ అవుతూనే ఉంటాయి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంది అంటే ఆర్థికంగా అనేక రకాలుగా దెబ్బ కొట్టడం. మూడోది ఇంకొక విషయం ఏంటంటే ఈ సంస్థలో పనిచేస్తే మహిళల చేత కేసులు పెట్టించేందుకు కూడా వెనకాడవద్దంటూ వాళ్ళకి 5 లక్షల నుంచి సుమారు 10 లక్షల వరకు ఇచ్చి ఎలాగైనా కేసులు పెట్టించాలంటూ ఒక దుర్మార్గమైన ఆలోచనకు వెళ్ళడం. దాంతోపాటు ఎంతకు వీలైతే అంతకు ఏంది ఛానళ్ళకు సంబంధించి కొనుగోలు చేయాలని చెప్పడం కూడా ఎంత దుర్మార్గానికి, ఎంత నీచానికి, ఎంత తెగబడి ఉన్నదో. మీరు యూట్యూబ్ ఛానళ్లలో నమోదైన కేసులను కనుక మీరు ఒకసారి పూర్వపరాలను చాలా క్రాస్ చెక్ చేయండి, చాలా వరకు 100కు 100% ఫేకే ఉంటాయి. ఎక్కడో ఒక చోట నిజాలు ఉండొచ్చు కాక కానీ 100కు 100% ఫేకే ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే యూట్యూబ్ ఛానల్ నడిపించే ప్రతి ఒక్కరు ఒంటరిగా నడిపించే, ఆనాడు నేను బీఆర్ఎస్ ప్రభుత్వ పతనాని కోసం పనిచేసిన, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం పనిచేస్తాను, అప్పుడు నాపై కేసులు అయ్యాయి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కోసం పనిచేస్తున్న, బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తేనే బాగుంటుందని పనిచేస్తాను, ఇప్పుడు కేసులైంది. ఆనాడు ఈనాడు నేను ప్రశ్నించిన, రేపు కూడా ప్రశ్నిస్తా. ప్రశ్న అనేది ఆగదది. ఇక్కడ విషయం ఏంటి అంటే నా మీద అనేక రకాల అక్రమ కేసులు నమోదవడంతో పాటు చాలా రకాలుగా వేధింపులకు మానసికంగా ఇబ్బంది పాలైన పరిస్థితి కూడా కనబడుతుంది. నేను చెప్తున్నా స్వయంగా. ఇక్కడ విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానళ్ళను ఎంతకైతే అంత కొనడానికి ఇది అంగట్లో గొర్రెనా, బర్రెనా, లేకపోతే దున్నపోతా ఏందండి ఇది? తెలంగాణ సమాజానికి మూడో నేత్రంలా పనిచేస్తుంది, మూల స్తంభంలా పనిచేస్తుంది. ఇక్కడ ఈ సమస్యలను ఎప్పటికప్పుడు శాటిలైట్ ఛానళ్లు పనిచేయకపోయినా వాటి యొక్క బట్టలు ఊడదీసి తెలంగాణ సమాజానికి ఇది వాస్తవం, అది నమ్మకండి అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ తెలంగాణలో ఇప్పటికే కూడా అనేక రకాల సమస్యలు ఎక్కడ ప్రయత్నించింది, ఎక్కడ పోరాటం చేసింది అంటే నేను చెప్తా. రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్సు గురించి పోరాటం చేసింది ఇదే యూట్యూబ్ ఛానల్. ఆ ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు అని చెప్పింది ఇదే యూట్యూబ్ ఛానల్. దాంతోపాటు రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తాను ఎక్కడా అని అడిగింది కూడా ఇదే యూట్యూబ్ ఛానల్. దాంతోపాటు రైతులకు రైతు భరోసా ఎక్కడా అని అడిగింది కూడా ఇదే యూట్యూబ్ ఛానల్. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే రైతుల ఆత్మహత్యలు, నీటి కోసలు, కరెంటు కోసలు, నిరుద్యోగుల ఆర్తనాదాలు, పరీక్ష లేక, దాంతోపాటుగా ఇక్కడ లగచల్ల లాంటి సంఘటనలు, దాంతోపాటు మన ఇటు పూర్తి స్థాయి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి వరుసగా హత్యలకు సంబంధించి, బీఆర్ఎస్ నేతల హత్యలకు సంబంధించి అంటే ప్రభుత్వం అధికారంలోకి రాగానే జర్నలిస్టుల మీద దాడులు, అక్రమ కేసులు, ఇలా రకరకాలుగా చెప్పింది యూట్యూబ్ ఛానల్. నిజంగా యూట్యూబ్ ఛానల్ నడిపించేటోళ్ళందరికీ కూడా సెల్యూట్. వాళ్ళకు ప్రజల కోసం పనిచేస్తున్న యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా సెల్యూట్. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా రక్షణ కల్పించేవే ఇవే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు తెలంగాణ ప్రాంత ప్రజలని మోసం చేస్తూ
అనేక రకాలుగా చేస్తున్న ఆ శాటిలైట్ల భరతం పడుతూ నిజాలని చెప్తే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఇదొక అంశం. యూట్యూబ్ ఛానళ్ళ మీద సర్కారు యుద్ధం చేస్తుంది. మొత్తానికి బేరం మొదలైంది. ఒకటోసారి రావాలమ్మా రావాలి, రెండోసారి అంటున్నారు. కానీ ఇక్కడ ఏంది అంటే అమ్మకానికంటే కేసులను ఎదుర్కొని జైల్లో ఉండడం ఉత్తమం. ఎందుకంటే ఏంది అంటే నేను ఏమంటున్నానంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉప్పల్ బాలకున్న విఘ్నత యూట్యూబ్ ఛానల్ అందరికీ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకుండా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఒకరి జీవితాన్ని నాశనం చేసి వచ్చే పాపపు సొమ్ముతో తినడం కంటే నీతి నిజాయితీతో బతకడం నేర్చుకోండి అని నేను చెప్తున్నా. ఎవరైనా కూడా ఇప్పుడు నేను విమర్శ చేస్తా, నా మీద ఇంకో ఛానల్లోనికి పైసలు ఇచ్చి వాడు మొత్తం నిత్యం నా మీదనే విమర్శలు చేస్తాడు. గిట్ల తయారైపోయిన పరిస్థితి కనబడతాను. సో నిజాన్ని తెలుసుకోండి, నేను అందుకే చెప్తున్న పరిస్థితి కనబడతాను. ఇక ఇంకొక విషయాన్ని కూడా చూడాలి. రేవంత్ రెడ్డికి